మొదట చేసేది ఏది అంటే బోర్ల పడతారు. బోర్లా పడితే ఇంట్లో అదో పెద్ద ఉత్సవం. ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద కేకేస్తారు, ఏమండో పిల్లాడు బోర్లా పడ్డాడంటారు. అనగానే అందరూ వచ్చి ఆ 2-3 ఇళ్ళకి 4 ఇళ్ళకి చెప్పి వెంటనే మేనత్త కబురెడుతుంది, పిల్లాడు బోర్లా పడ్డాడు, మేనత్తని రమ్మని. మేనత్తలది ఎంత ముద్దో వాళ్ళది అన్నదమ్ముడు బిడ్డ కోసం అని వాళ్ళు పరిగెత్తుకొస్తారు. వెంటనే జింహచాపల్ని ఏదో వంకెట్టుకోవాలి కదా, అందుకని బోర్లా పడ్డాడు బొబ్బట్లో ఏదో అంటారు అని ఉడుగు తినేస్తారు. వీళ్ళు ఉడుగు తినేస్తారు. పాపం వాడికి ఏముంటుంది, పాపం కొంత తప్పే ఉందనుకోండి, వాళ్ళ పిల్లాడు సంతోషం వండుకు తిన్నారు కాదని మనం ఎందుకు అనాలి మధ్యలో. అందుకని బోర్లా పడ్డాడని బొబ్బట్లో ఏవో వండుకుంటారు. కానీ యశోద అలా చేయలేదు, బొబ్బట్లు వండుకోలేదు. ఆవిడేం చేసిందంటే, కృష్ణుడు బోర్లా పడ్డాడు కాబట్టి నేను ముత్తైదవులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు ఇస్తాను, వాళ్ళకి చీరలు పెడతాను, రవికెల గుడ్డలు పెడతాను, బ్రాహ్మణుల్ని పిలిచి గోదానం చేస్తాను, ఈశ్వరుడికి అభిషేకం చేస్తానంది. అంటే అన్నీ కూడా దైవం వైపుకి చూస్తోంది యశోద. అందుకే యశస్సుని ఇచ్చునది. కీర్తి ఎటువైపు నుంచి వస్తుందో, జీవితం ఎటు నడవాలో యశోద వైపు నుంచి తెలుస్తుంది. మీరు యశోదని చూస్తున్నారనుకోండి, మీరు ఏం చేయాలో మీకు తెలిసిపోతుంది. పిల్లాడు బోర్లా పడ్డాడు, నువ్వు బొబ్బట్లు తింటాం కాదు, ఈ శివాలయానికి వెళ్ళి ఓ అభిషేకం చేయించు, ఓ రామాలయానికో కృష్ణాలయానికో వెళ్ళి ఇంత తులసి పూజ చేయించు, నీ మనవడు బోర్లా పడేటటువంటి అదృష్టం నీకు ఈశ్వరుడు సమకూర్చినాడు. ఒక మంగళప్రదమైన కార్యం నడుస్తోంది, పిల్లవాడు వృద్ధిలోకి వస్తున్నాడు, అది ఈశ్వరానుగ్రహంగా చూడు. అందుకని యశోద వైపు నుంచి చూడాలి.